రాష్ట్ర కవి అందశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్లో శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందశ్రీ స్మృతి వనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం అందశ్రీ స్మృతి వనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ DCCC అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వికాసానికి విశేష సేవలందించిన రాష్ట్ర కవి అందశ్రీ జ్ఞాపకార్థం ఈ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అందశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం, భాషా వైభవం, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతి వనం రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను భద్రపరిచే వేదికగా కూడా ఇది నిలవనుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర కవి అందశ్రీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. రేపటి రోజు 64వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి జయంతిని జరుపుకోవటానికి వారు తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారు పాడిన పాటలను జహో జహో తెలంగాణ అనే పాటను అధికార భాష పాటగా ఏర్పాటు చేసినారు. వారి మరణం తర్వాత శృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈ శృతివనానికి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శృతివనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. అందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున, మా తరఫున వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి పుట్టి ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి సాహిత్య రంగంలో పాటలు పాడి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడిని గుర్తుంచుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. సాహిత్య రంగంలో ఉండే కళాకారులందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో శృతివనం వచ్చిన తర్వాత ఒక మోడల్గా ఉండాలని 2 ఎకరాలు కేటాయించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారి జయంతి సందర్భంలో కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాతనే ఢిల్లీకి పోవడానికి అవకాశం ఏర్పడి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండి మరి PCC అధ్యక్షులు కావటం, కొద్ది రోజులకే ఎన్నికలు రావటం, ముఖ్యమంత్రి కావటం, వారు ప్రత్యేకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో ఉండేటువంటి అన్ని కార్యక్రమాలను తన భుజాల మీద వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని అనేక సందర్భాలు తెలియజేశారు. వారికి ఈ సందర్భంలో రేపు ఎట్లా జయంతి అంటే పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి మరి రేపు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు ప్రకటిస్తే బాగుంటుందని. ప్రధానమైనటువంటిది ఇక్కడ కాలేజీ లేదు. ఇక్కడ గురుకుల పాఠశాలలో విశాలమైన స్థలం ఉంది. గతంలో ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ చేస్తామన్నారు. మరి TRS గవర్నమెంట్లో ఉన్నప్పుడు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా నారపల్లికి వచ్చినప్పుడు ప్రకటించినారు. కానీ తర్వాత కడెం CR గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫైల్ మాత్రం పథకం పెట్టలేక అది అట్లనే ఉండిపోయింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనుకున్నారు. తప్పకుండా ఒక డిగ్రీ కాలేజీని ఇవ్వాలని, మరి దానికి స్థలం గురుకుల పాఠశాల ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ కొంత బిల్డింగులు మరి గౌరవ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు అప్పుడు నేనున్నప్పుడు కూడా కొంత డబ్బులు ఇచ్చినాం, కొంత బిల్డింగ్ కూడా పూర్తయింది. ఆ విధంగా చేయాలని, అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఇక్కడ హాస్పిటల్ ఇదివరకు 50 పడకల హాస్పిటల్ ఉంది. దాన్ని 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయాలనుకున్నప్పటికీ గత ప్రభుత్వంలో సాధ్యం కాలేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి స్థలం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి రింగ్ రోడ్ అవసరాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ స్థలంలో మల్టిపుల్ కాంప్లెక్స్లు కడతామని, ఇది హోటల్ కడతామని దేనికో స్థలాన్ని అయితే ఉంచుకున్నారు. కాబట్టి అందులో నుంచి 5 ఎకరాలు మరి ఇక్కడ మెడికల్ కేర్కు, హాస్పిటల్కు
కేటాయిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వారి కార్యక్రమాలు ఈ శృతివనంతో ఇవి కూడా చేస్తే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా బ్రిడ్జి కూడా గతంలో మేము చెప్పగానే 3.5 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఇంకా కూడా కొంత పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎన్బి మినిస్టర్ గారు వస్తుండొచ్చు. ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా కోరేది ఒకటే, తొందరగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మనవి చేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినట్టు గవర్నర్ తోటి స్నేహితులు కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ, రేపు జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పార్టీలకు అతీతంగా అందరు రావాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన కవి అందశ్రీ గారి జయంతి కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. పార్టీలకు అతీతంగా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ పాల్గొనాలి. ఆయన స్మృతి వనం నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి 4 కోట్ల పైచిలకు అమౌంట్ 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కాబట్టి అతని జ్ఞాపకానికి అతనికి చూపించే ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏ కవి కళాకారుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చూపించని విధంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్న మన పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేశన్న గారు కానీ, సుధిరెడ్డి అన్న కానీ, ఇంకా మిగతా పెద్దలందరూ అడ్లూరు లక్ష్మణ్ గారికి విన్నపం చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరు కూడా పెద్ద మనుషులు దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు పేరున మా పెద్ద మనుషులు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే అందశ్రీ గారు మన ఒక ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అతని పాడిన పాటలు కానీ అతని పోరాటం కానీ తెలంగాణ కోసం ఎన్నో విధాలుగా పేద ప్రజల పేద కుటుంబంలోకి పుట్టి ఈనాడు ఇంత ఉన్నత స్థానానికి ఎదిగినందుకు ఆ కుటుంబానికి కూడా భగవంతుడు ఆశీర్వదించాలని, అలాగే వాళ్ళ కొడుకు కానీ నిండు 100 ఏళ్ళు ఆయుర్వేదంతో ఉండాలని, రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. జై హింద్. ప్రాంతంలో అందశ్రీ కవి అందశ్రీ 64వ జయంతి సందర్భంగా శృతివనం అదేవిధంగా మిగతా కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రావడం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని అందరితో కూడా డిస్కస్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, ఈ ప్రాంత అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, రాజేష్ గారు, అదేవిధంగా అమర్ గారు, మిగతా సంవత్సరాల కింద గురుకుల కాలేజీ అని చెప్పి 20 ఎకరాల స్థలాన్ని సేకరించి ఈ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి స్కూల్ వరకు కూడా నడిచేది. కానీ ఈ మధ్యలోనే దాన్ని ఎండోమెంట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం కాలేజీగా చేసి ఇంటర్మీడియట్తో పాటు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చేయాలని చెప్పి చాలాసార్లు మా మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కోరిండ్రు. గత ప్రభుత్వాలు చేస్తామని చెప్పి కూడా చేయలేనటువంటి విషయం ఉండే, అది చేయమని ముఖ్యమంత్రిని కూడా అడుగుదాం అందరం కలిసి. దానితో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మండల వ్యవస్థ వచ్చింది. ఆనాడు 30 పడకల హాస్పిటల్ ఉండేది. 30 పడకల హాస్పిటల్ పోయి ఈరోజు 50 పడకల హాస్పిటల్ అయింది. మరి దాన్ని 100 పడకల హాస్పిటల్కు పెంచుతూ గత ప్రభుత్వము కొండాపూర్లో 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. కానీ జీవో ఇచ్చింది కానీ అది ఇంప్లిమెంట్ కాలే. మరి అక్కడ మనకు అందుబాటులో లేదు కనుక గౌరవ ముఖ్యమంత్రిని చాలాసార్లు ఇంతకుముందు కూడా అడిగినాం. ఇప్పుడు కూడా 28/2/23 ఆ రోజు వీళ్ళొక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది.
కానీ దీన్ని ఇదే విధంగా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను అమలు చేస్తూ అది ఆ స్థలం అక్కడ అందుబాటులో లేదు కనుక పక్కనే ఉన్నటువంటి దాదాపు 15 ఎకరాల స్థలం ఉంది ఈ రింగులో. ఇంకొక 5 ఎకరాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుదామని చెప్పి మీ అందరి తరపున మేము ఉంటాం, మీరు కూడా అందరు ఉండండి. అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రిని ఆ స్థలం కూడా అడిగి అక్కడ మంచి హాస్పిటల్ కూడా కట్టిస్తే గట్కేసర్ అనేది ఆ రోజు చిన్న గ్రామ పంచాయతీ, ఈరోజు చుట్టూ పోచారం ఒక డివిజన్, ఏదిలాబాద్ ఒక డివిజన్, పక్కనే ఉన్నటువంటి నాగారం ఒక డివిజన్, దాదాపు 8 డివిజన్లకు సెంటర్ ప్లేస్ అవుతుంది. అక్కడ బోడుప్పల్ పిజాది కూడా అక్కడ ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా పెరుగుతూ ఉంది జనం కనుక మాకు 100 హాస్పిటల్ కావాలని చెప్పి ప్రజల కోరిక ఉంది కనుక దాన్ని కూడా అడుగుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఇక చాలా 30 సంవత్సరాల నుంచి మా మిత్రులందరూ కొట్లాడుతా పాపం మా లక్ష్మణ్ అయితే ముసలాడైన పేరు చేతనైతే లేదు. లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్ననాడు ఫ్లైఓవర్ పెడితే అది ఇప్పటివరకు ఆగిపోయింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, 3.5 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అతి తొందరగా కూడా కంప్లీట్ చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుదాం. ఈ 3 సమస్యలతో పాటు అందశ్రీ అనేట ఆయన ఒక కవి, ఆయన రాసిన పాట ఈ రాష్ట్రం రావడానికి, ఈ రాష్ట్రము తెలంగాణ ఏర్పడడానికి సహకరించింది కనుక ఈ అందశ్రీ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నందుకు మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ, దానితో పాటు మన సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను, మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారు, మహేష్ గౌడ్ గారు ఒక 5-6 మందిని కలిసి పోయి ఆయనకు ఆలోచన ఉంటే అక్కడనే చెప్తాం. ఒకవేళ వీలు పడకపోతే ఈయన కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మనమందరం కూడా ఈ ప్రాంతం ఉన్న వాసులందరూ అందశ్రీ గారి ఏదైతే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా మనందరిని కూడా కోరుతూ, మరి రాబోయే రోజులలో గట్కేసర్ అనేది చాలా కీలకం అవుతా ఉంది. గట్కేసర్ అనేది వరంగల్ హైవేకి ఆనుకొని ఉంది కనుక మనమందరం కూడా రాబోయే రోజులలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే అన్ని సమస్యలు కూడా తీసుకొని పోవాల్సిందిగా కోరుతూ, మరి రేపు మనం విజయవంతం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. నాయకులందరూ కూడా కాంగ్రెస్ గారి దగ్గర ఉండి చేయడం జరిగింది. మరి అందశ్రీ అంటే ఒక కవి, తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతవాసులందరికీ కూడా తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఒక స్థూపం కట్టాలి, అదేవిధంగా ఆయన జ్ఞాపకార్థం మంచి శృతివనం కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, రేపు ఉదయము ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఈ కళాకారుల ప్రోగ్రాము మరి అందరం కూడా మన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆదరై గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సమస్యలు కూడా పార్టీకి అతీతంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనమందరం కూడా పార్టీలకు అతీతంగా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గట్కేసర్ అంటే ఒక చరిత్ర ఉంది. గట్కేసర్ ఈరోజు జిహెచ్ఎంసీలో కలవడం, కలిసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడం, చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తీసుకున్నప్పటికీ ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు